నిశ్శబ్దంగా ఉన్న ఒక గ్రంథాలయం, మౌనంతో మాట్లాడుకుంటున్న ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పక్కపక్కన కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ చిన్నగా, నాకు సోషల్ వర్క్ చాలా ఇష్టం ధ్రువ్. చదువు అయిపోయిన తర్వాత నా సమయాన్నంతా సమాజ సేవలో గడిపేద్దామని అనుకుంటున్నాను. అర్థమైంది, కానీ అసైన్మెంట్లు సబ్మిట్ చేయడానికి మనకు కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ ధ్రువ్, అది నువ్వే చూసుకోవాలి. గత 3 సెమిస్టర్ల నుంచి నువ్వే నాకు సాయం చేస్తున్నావు, ఈసారి కూడా అంటూ వయ్యారంగా జాస్మిన్ ధ్రువ్కి దగ్గరగా జరిగింది. ధ్రువ్, జాస్మిన్ ఇద్దరూ MBA చదువుతున్నారు. ఇది వారికి ఆఖరి సెమిస్టర్. ధ్రువ్కి జాస్మిన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎంత టార్చర్ పెట్టినా భరిస్తూ వస్తున్నాడు. కాని తన మనసులో ఉన్న మాటని ఆమెతో చెప్పలేకపోయాడు. అతనొక పేద కుటుంబానికి చెందిన సామాన్య కుర్రాడు. మరోవైపు జాస్మిన్ ఎంతో అందంగా ఉంటుంది, కానీ లైఫ్ని అస్సలు సీరియస్గా తీసుకోదు.